Hello all. Today's quote is one has to fail. Yes. One has to fail in love. లవ్ లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి, ఇంకా ఏ దేంట్లో అయినా ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే టు నో ద కిక్ ఆఫ్ ద లైఫ్. ఎస్, నువ్వు ఎలా ఎదిగావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఓటమి చెందాక ఎలా ఎదిగావు అన్నది ఇంపార్టెంట్. ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ అని తెలుస్తుంది. అండ్ నువ్వు ఓటమి చెందాక నువ్వు ఎప్పుడైతే నీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్నావో ఆ కిక్ వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం సక్సెస్ ని సాధించాలి. హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి విఆర్కే డైట్ డే 14 జూన్ 8. సో ఈరోజు వచ్చి సండే. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే మనము మన కోట ఫినిష్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ చూద్దాం. ఫస్ట్ విఆర్కే డే 14 వెయిట్ చూద్దాం. నిన్న వచ్చి మనము 90.85 ఉన్నాం, ఈ రోజు చూడొచ్చు 89.45 ఉన్నాం. సో నిన్న లిక్విడ్ డేట్ చేసాం కదా, సో చూడండి ఎంత తగ్గాము. సో చూసాం కదా 1.4 kgs తగ్గాం నిన్నటికి ఈ రోజుకి. ఎంత తగ్గాం చూడండి. ఎందుకంటే మొన్న ఎక్కువ తినేసాము, అంతకు ముందు కూడా 90, నిన్న లేక మొన్న 90.90 ఉంది అనుకుంటా. ఓకే, సో మెయిన్ కారణం 1.4 kgs తగ్గడానికి ఏంటంటే నేను లిక్విడ్ డైట్ చేసినందుకు, ప్లస్ ఫుడ్ ఏం తీసుకోవాలి కదా, కాబట్టి తగ్గిపోయాం. ఎందుకంటే సో లిక్విడ్ డైట్ చేస్తే బేసికలీ అట్లా తగ్గిపోతారు. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా మన ఫాలోవర్స్ యూట్యూబ్ లో చూసి, నా ఫాలోవర్స్ ఏం కాదు, యూట్యూబ్ లో నా వీడియోస్ చూసి అంటే ఈ లింక్ కోసం పింగ్ చేశారు కదా, వాళ్ళు కూడా పింగ్ చేశారు 2 kgs 3 days లో నేను 2-3 kgs తగ్గిపోయాను లిక్విడ్ డైట్ చేసి. సో బేసికలీ లిక్విడ్ డైట్ కి అంత పవర్ ఉంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి లిక్విడ్ డైట్ చేశాక మీరు మళ్ళీ ఎప్పుడైతే ఫుడ్ లోకి వస్తారో అప్పుడు ఒక 1 kg 2 kg పెరగచ్చు, కానీ దానివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బేసికలీ లిక్విడ్ డైట్ నుండి వచ్చేసాక ఫుడ్ తీసుకుంటాం కదా మనం, ప్లస్ అది కాక సాల్ట్ వాడతాం. సాల్ట్ వాడినప్పుడు బాడీలో కొంచెం వాటర్ స్టోర్ అవుతుంది. సో 2 kgs పెరిగినా 2 kgs తగ్గినా మనం పెద్ద ఆ 2 kgs కిందకు వచ్చినప్పుడు 2 kgs తగ్గిపోయినాం అనుకోకూడదు, 2 kgs పెరిగినా 2 kgs పెరిగినాం అనుకోకూడదు. దానికి మించి నువ్వు పెరుగుతున్నావు అంటే యూఆర్ డూయింగ్ సంథింగ్ ఫాల్ట్ అని అర్థం. ఓకే, అండ్ ఈ రోజు నేను 1.4 తగ్గానంటే నిన్న ఫుడ్ తినలేదు, ప్లస్ సాల్ట్ వాడలేదు కదా. దాంట్లో సాల్ట్ ఎప్పుడైతే వాడలేదో వాటర్ లో ఉండే బాడీలో ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతుంది చాలా వరకు. సో అది కూడా మెయిన్ కారణం. సో ఈ రోజు కూడా నేను లిక్విడ్ డైట్ చేద్దాం అనుకుంటాను. బేసికలీ నేను డైట్ ఆడదాం పోయినా కూడా మళ్ళీ ఫుడ్ తిని దాన్ని ఒకవేళ వర్క్ కాకపోతే మళ్ళీ నేను పడ్డ 13 days కష్టం వెళ్ళిపోద్ది. సో నాకు ఈసారి ఎటు తిరిగి నేను ఆ 60 days లో నా టార్గెట్ వెయిట్ 77. యాక్చువల్లీ నా టార్గెట్ వెయిట్ 80, బట్ 77 రాసుకున్నాను. ఎందుకంటే 3 kgs వాటర్ వెయిట్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక 1 week లో. ఓకే, సో 80 kgs ఇది నా టార్గెట్. మీరు ఏదైతే టార్గెట్ వెయిట్ అనుకుంటారో దానికంటే ఒక 3 kgs 2 kgs తగ్గండి. ఎందుకంటే ఆ 2-3 kgs మళ్ళీ వచ్చేస్తుంది వాటర్, కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల వాటర్ స్టోరేజ్ కొంచెం పెరిగి మళ్ళీ 3 kgs వచ్చేస్తుంది. సో అది. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ రోజు నిన్నైతే ఏం పెద్ద కామెంట్స్ ఏం రాలేదు. ఒక కామెంట్ వచ్చింది, ఆయిల్ నేను 40 grams వాడతాను ఫస్ట్ కూడా అని. సో అలా అయితే వాడకూడదు 40 grams. మీరు ఎంత వెయిట్ తక్కువ ఉన్నా కనీసం 70 grams వాడండి ఫస్ట్ వీక్. సో మెటబాలిజం సెట్ అవుద్ది. ఓకే, దాని తర్వాత మీరు ఇప్పుడు ఇంకా స్పీడ్ గా కూడా తగ్గుతారు. ఇప్పుడు మీరు రోజుకి 1 kg తగ్గేది 70 grams తీసుకుంటే ఇంకా ఎక్కువ తగ్గుతారు. ఓకే, తర్వాత 1 week తర్వాత ఒక 10 grams 15 grams తగ్గించుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఎందుకంటే చాలా యూస్ఫుల్ మెటబాలిజం సెట్ చేయడానికి. బిఎంఆర్ కూడా పడిపోకుండా ఉంటది. సో బేసికలీ బిఎంఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, బాడీకి ఎంతైతే ఒక 80 grams ఇస్తాం అనుకోండి, ఆ 80 grams తీసుకుంటా పోతుంది. మళ్ళీ ఇప్పుడైతే తగ్గిస్తా ఒక 40 grams వచ్చాము, అది నాకు ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటది. నువ్వు ఫస్ట్ లోనే 40 grams ఇచ్చేసావు అనుకో, అది తక్కువనే తీసుకుంటది వాడకానికి. ఇప్పుడు నార్మల్ వేరే డైట్ లో లేకపోయినా కూడా బయట ఏమవుద్ది, నువ్వు తగ్గాలని చెప్పి వేరే డైట్స్ లో ఎందుకు తగ్గరంటే ఒక 10 days తగ్గుతారు వాళ్ళు, మళ్ళీ తగ్గరు. ఎందుకంటే ఒక వారం 10 days తగ్గేది. సో నువ్వు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు తక్కువ తీసుకుంటే బాడీకి తక్కువ క్యాలరీస్ అయ్యి తక్కువ అబ్జర్వ్ చేసుకుంటది. ఓకే, బాడీ అంటే ఇప్పుడు తక్కువ క్యాలరీస్ ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ని లాగుతుంది. బట్ ఈ బిఎంఆర్ బాడీ మెకానిజం ఎలా ఉంటదంటే, నువ్వు తక్కువ ఇస్తావు కదా అని చెప్పది తక్కువ స్పెండ్ చేయడం చేసుకుంటది. ఇప్పుడు నువ్వు ఒక 1 liter ఆఫ్ పెట్రోల్ ముందు 10 kilometers వెళ్ళేది, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఉందని.
ఇప్పుడు నువ్వు తక్కువ ఇస్తున్నావు కాబట్టి అది తక్కువ ఉంది, పెట్రోల్ లేదని చెప్పని అది రిజర్వ్ లో ఎకనామిక్ మోడ్ లో పోతుంది. ఇప్పుడు 10 కిలోమీటర్స్ వెళ్ళేది ఆ సేమ్ 1 లీటర్ తోనే 20 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకే, సో అప్పుడు నీ బిఎంఆర్ పడిపోయి నువ్వు కరెక్ట్ గా లావు తగ్గలేవు ఒక వారం 10 డేస్ తర్వాత. అదే మన డైట్ లో అయితే మనం ఆయిల్ ఇస్తాం కాబట్టి ఓకే ఫస్ట్ 80 గ్రామ్స్ తర్వాత తగ్గించుకుంటా పోతాం కాబట్టి, అంటే ఆయిల్ అంటే ఫ్యాట్, మన బాడీలో ఆల్రెడీ చాలా ఫ్యాట్ ఉంది. సో ఆ ఫ్యాట్ ని అది తగ్గించుకుంటూ అలానే తీసుకుంటూ ఉంటది. అది వేరే డైట్స్ లో అయితే తక్కువ మనకు అవైలబిలిటీ ఉందని తక్కువ బిఎంఆర్ తగ్గించేస్తుంది, మీ మెటబాలిజం తగ్గిపోతుంది బేసికలీ, అప్పుడు లావు కూడా తగ్గరు. అది వేరే డైట్లకి ఈ డైట్లకి డిఫరెన్స్. గైస్ మీకు విఆర్కే కోకోనట్ ఆయిల్ ఉంది కదా, నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను వాడమని చెప్పి. సో నేనైతే అదే వాడాను, ఆల్మోస్ట్ 3 బాటిల్స్ తీసుకున్నాను. సో మీరైతే ఫ్లిప్కార్ట్ లింక్ కింద పెడతాను, దాంట్లో పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్ లో డైరెక్ట్ ఇంకా మామూలుగా మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్ లో ఇంకా కొన్ని పెడతాను, అవైలబిలిటీ ఉంటే చూపిస్తే, కొన్నిసారి అవైలబిలిటీ లేకపోతే చూపించవు. సో ఇది ఒమేగా టాబ్లెట్స్ ఏ వాడాలని చెప్పి కరెక్ట్ గా లింక్ పెడతాను. అది కోకోనట్ ఆయిల్, ఫుడ్ వెయిట్ మిషన్ స్మాల్ది అది కూడా పెడతాను, చూడండి. మీరు అక్కడ నుండి అయితే మీరు కొనుక్కోవచ్చు, ఈజీగా ఉంటుంది మీకు. అండ్ ఈరోజు అయితే సండే కదా, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో నేనైతే విటమిన్ సి టాబ్లెట్ తీసుకుంటాను. నిన్న కూడా అంతే, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఈవినింగ్ అరౌండ్ 7-8 అలా తీసుకోవచ్చు మీరు. సో అది లెమన్స్ అయితే మీరు లెమన్సే వాడండి, మీకు ఓపిక చేసుకోగలిగితే. ఓపిక లేకపోతే విటమిన్ సి టాబ్లెట్ వాడండి. అండ్ ఈ రోజు నేను 80 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను. చూడొచ్చు 1 2 3 4 5 6 7, ఒక దాంట్లో 12 గ్రామ్స్ ఉన్నాయి. సో 11 గ్రామ్స్, సో 80 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నా. సో ఆయిల్ మనము ఇది పెట్టాను కింద డిస్క్రిప్షన్ లో, కావాలంటే చూడొచ్చు మీరు. అండ్ ఒమేగా వచ్చేసి ఇది కూడా కింద లింక్ లో పెట్టాను, చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూసుకుంటే మనము 26th మే స్టార్ట్ చేసాము, 96.4. ఈరోజు June 8th, 14th డే, 89.45, అంటే 6.95 kgs తగ్గినాం. అంటే ఆల్మోస్ట్ 9 kgs we decreased in 14 kgs, ఆల్మోస్ట్ 7 kgs, ఆల్మోస్ట్ 7 kgs we decreased in 14 days. అంటే రోజుకు 500 గ్రామ్స్ యావరేజ్ గా తీసుకుంటే. మనము లిక్విడ్ డైట్ చేస్తున్నాం కాబట్టి మల్టీ విటమిన్స్ 2 తీసుకోవాలి. ఓకే, ఈ రోజు కూడా నేను లిక్విడ్ డైట్ కాబట్టి 2 మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటా. లిక్విడ్ డైట్ చేస్తున్నాం కదా, రేపు మనం డైట్ బ్రేక్ చేస్తాం కాబట్టి లిక్విడ్ డైట్ బ్రేక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆల్మండ్స్ అవి తినాలి. ఓకే, సో 10 నానబెట్టుకొని దీనిపైన పొట్టు చేసి తినాలి. మనం డైరెక్ట్ మనము చికెన్ కానీ ఎగ్స్ కానీ తినకూడదు. ఫస్ట్ ఇవి తిని తర్వాత కీర్పాయ అట్లా తిని తర్వాత తినొచ్చు మనం ఏం కావాలంటే. సో మనకి ఇంకోటి ఉంది, సో విఆర్కే డైట్ లో ఆయిల్ తీసుకుంటాను కదా. సో మనం ఎప్పుడన్నా బయటకు వెళ్తే మీరు ఆ బాటిల్స్ లో నేను చూపించినట్లు పట్టుకెళ్ళచ్చు. నాకు బాటిల్స్ ఐడియా రాకముందు ఇవి కొన్నా అనమాట. సో ఇవి ఆయిల్ శాంచెట్స్, చూడొచ్చు ఆయిల్ శాంచెట్స్ ఇవి. ఇప్పుడేం వీళ్ళు రెఫర్ చేయట్లేదు ఇవి తీసుకోమని, బట్ ముందు నేను తీసుకున్నా సెల్ హెల్త్ వాళ్ళ దగ్గర నుండి. సో ఇక్కడ చూస్తే మనము సెల్ హెల్త్ అని కనిపిస్తుంది కదా. సో విఆర్కే కోకోనట్ ఆయిల్ అనమాట, దీంట్లో 10 గ్రామ్స్ ఉంటుంది ఒక్కో దాంట్లో. ఓకే, సో ఒక్కో దాంట్లో 10 గ్రామ్స్ ఉంటది. సో మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు లెట్స్ ఏదైనా ఊరికి వెళ్తాము ఒక 4 days అలా. సో ఇవి ఒక్కోటి 10 గ్రామ్స్ చెప్పున. ఓకే, 8 గ్రామ్స్ అనుకుంటా, 8 or 9. సో 9 గ్రామ్స్. సో మీరు ఇవన్నీ ఇట్లా ఒక మొత్తం తీసుకెళ్లిపోతే మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇబ్బంది ఏం లేకుండా మీరు బాటిల్ తీసుకెళ్ళేటంటే అది ఇంకా మంచిది. లేదు ఒకవేళ కుదరదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను లేదా వేరే ఊర్లోకి వెళ్తున్నాను, బాటిల్స్ లో నాకు ఇష్టం లేదనుకుంటే ఇవి వాడచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది వచ్చేసి మీకు నార్మల్ ఆ టిన్ లో ఆయిల్ వస్తుంది కదా, అది డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది చూడండి, అదే తీసుకొని చిన్న చిన్న బాటిల్స్ లో వేసుకొని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే నేను అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు అది చిన్న ఇది మాదిరి అయిపోతుంది, చాక్లెట్ మాదిరి. సో ఒకటేసారి మింగేయచ్చు మనము. సో అది ఈజీగా ఉంటది ఇంకా స్టార్టింగ్ లో. ఇంకోటి వచ్చేసి ఆ ఆయిల్ ఉంది కదా, ఆ టిన్ ఆయిల్, ఈ టిన్నే మీరు ఐస్ క్యూబ్స్ మాదిరి, సో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, మన ఐస్ క్యూబ్ ట్రే ఉంటది కదా, ఐస్ క్యూబ్ ట్రే లోకి వేసుకొని బాగా గడ్డ కట్టిపోయినాక దాన్ని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని ఒక 2 pieces గా ఒక్కొక్క టాబ్లెట్ మాదిరి కూడా మింగచ్చు. నేను అలా కూడా ట్రై చేసేవాడిని అనమాట ముందు, ఈ డైట్ లో కాదు, ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కోకోనట్ ఆయిల్. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు.